ఇప్పుడు నేను మాట్లాడే విషయం చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో జనరల్గా ఏంటి అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు కమెంట్ చేసేటప్పుడు చాలా ప్రొఫెషనల్ వేలో చాలా జాగ్రత్తగా కన్వే చేయండి మీ ఒపీనియన్ అనేది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాం, ఎస్ ఎంపీ కోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో, గ్రాంట్ ఆర్డర్స్ ఇచ్చిందో ఈ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో అండ్ అటెంప్ట్స్ విషయంలో, దాని గురించి అండ్ అట్ ది సేమ్ టైం ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమవుతా ఉంది, ఎందుకని అసలు ఇప్పుడు ఎవరైతే పిటిషన్ వేసి దీనికి సంబంధించి ఈ కోర్టులో ఇదంతా నడిపిస్తూ ఉన్నారు, ఏ ఉద్దేశంతో నడిపిస్తూ ఉన్నారు దాని గురించి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మిస్యూజ్ చేసుకునే కొంతమంది తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఈ రోజు వాళ్ళు క్రిమినల్ కేసులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుంది, యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డు ఏమైనా కండక్ట్ అవుతుందా, యూపీఎస్సీ బోర్డు ఎగ్జామ్కి ఏమైనా ఇది ఇంపాక్ట్ అవుతుందా, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం క్లుప్తంగా మనం ఈ వీడియోలో ఎలాబరేట్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుందాము. సో గైస్ గుర్తుపెట్టుకోండి, బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో ప్లీజ్ చాలా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మీరు కమెంట్ చేయండి. మీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మీరు ఎవరైతే ఉన్నారో చాలా రెస్పాన్సిబుల్గా మీరు దీన్ని ఖచ్చితంగా మీ వ్యూని, మీ ఒపీనియన్ని షేర్ చేయాలని, నేను కన్స్ట్రక్టివ్ వేలో ప్రొఫెషనల్ వేలో చేయాలని నేనైతే కోరుకుంటా ఉన్నా. లేకపోతే అనవసరమైన చిక్కుల్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎంపీ కోర్టు ఏం గ్రాంట్ చేసింది. సో 5 years ఏజ్ రిలాక్సేషన్ 9 attempts కూడా ఈ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి ఇవ్వాలి అని చెప్పి కోర్టు గ్రాంట్ చేసింది, ఎంపీ హైకోర్టు. అయితే దీన్ని కొంచెం ముందుకెళ్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటి? ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 8 లక్షల కంటే తక్కువ ఉండే వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది కల్పించారు. అయితే దీంతో పాటు ఫ్యామిలీ అసెట్స్ అనేవి 5 లక్షలు, టోటల్ అసెట్స్ అనేవి 5 లక్షల కంటే తక్కువ ఉండాలి. అండ్ 5 ఎకరాలు మించి వాళ్ళకి భూమి అయితే ఉండకూడదు, అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. అండ్ ఒకవేళ ఫ్లాట్ ఉంటే అది కూడా 1000 square feet కంటే తక్కువ దానికి సంబంధించిన ఫ్లాట్ అయితే ఉండాలి. సో ఇది జనరల్గా ఏంటి అంటే ఎకనామికల్లీ వీక్గా ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు ఏ కాస్ట్ అయినా ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ, ఎకనామికల్గా చాలా వీక్గా ఉండేవాళ్ళు. జనరల్గా ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ ఎందుకు కల్పించారో మనం మాట్లాడుకుందాము. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి, స్కూలింగ్ లేట్ అవుతుంది, యూపీఎస్సీ కోచింగ్ ఎఫోర్డ్ చేయాలి అన్నా సో డెఫినెట్లీ మనకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. వీళ్ళు చాలా వరకు ఏంటి, ఎకనామికల్లీ అంత డబ్బులు మనం కట్టలేం కాబట్టి చాలామంది సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలో అనుకున్న టైం కంటే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. డెఫినెట్లీ ఇక్కడ కేస్ కూడా దానికి సంబంధించిన రిలేటెడ్, అంటే ఇంత టైం పడుతూ ఉంది. ఇంత టైం అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10%, అంటే దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్, దాంతోపాటు అటెంప్ట్స్ కూడా పెంచాల్సిన అవసరం లేదు, సిమిలర్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్టు అనేది ఈ కేసు వాదన. అంటే లేకపోతే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి 10% ఇచ్చి ఉపయోగం ఏంటి అనేది పిటిషనర్ యొక్క వాదన. దీనికి సంబంధించి ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ వీ షుడ్, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. డెఫినెట్లీ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు, ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక పోస్ట్కి 5,000 మంది మాత్రమే ఈడబ్ల్యూఎస్ రాస్తున్నారు. వేరే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 9,000 నుంచి 15,000 వరకు వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే ఈ ఎవరైతే ఉన్నారో, అంటే ఎఫోర్డ్ చేయలేని ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, డెఫినెట్లీ ఈ ఎంపీ హైకోర్టు ఇచ్చింది, లేకపోతే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడేది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విషయం. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఈ ఎంపీ హైకోర్టు దగ్గర అంటే, దాదాపు ఈ కేసు అనేది దాదాపు 6-7 నెలల నుంచి జరుగుతూ ఉంది. అపోనెంట్ అనేది కౌంటర్ ఫైల్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఎంపీ హైకోర్టు ఏం చేసిందంటే దీనికి సంబంధించి ప్రాపర్ ఇది ఖచ్చితంగా గ్రాంట్ చేసేసింది. ఖచ్చితంగా ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ ఇవ్వాలి, దీంతోపాటు 9 attempts వరకు వీళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి అన్నట్టు దీనికి సంబంధించి గ్రాంట్ చేసింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మరి ఎందుకని మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ హైకోర్టులోనే ఎందుకు ఇక్కడ పిటిషన్ వేశారంటే, ఆల్రెడీ మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన Group 1, Group 2కి సంబంధించి సిమిలర్గా వాళ్ళకు కూడా ఇలాంటి రిజర్వేషన్, ఇలాంటి కేసు ఉంది. ఆ కేసు స్టడీని ఆధారంగా చేసుకొని అక్కడ పిటిషన్ అయితే వేశారు. అయితే ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు చాలా వరకు నాట్ ఓన్లీ ఇది, దాదాపు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే దాదాపు 761 కులాలు చాలా వరకు దీనికి వెనకబడిన ఉన్నాయి. సో దీనికి సంబంధించి కొన్ని వచ్చేసి స్టేట్ వైడ్గా ఓబీసీ ఉన్నప్పటికీ మన సెంట్రల్లోకి వెళ్ళేసరికి ఓసీ అయిపోతున్నాయి. అంటే స్టేట్లో బీసీ ఉన్న వాళ్ళు సెంట్రల్కి వెళ్ళేసరికి ఓసీ అయిపోతున్నారు. సో దీనివల్ల ఏంటి అంటే చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్లోనే చూసుకుంటే లింగాయత్స్ మనకి ఇక్కడ ఓబీసీ కిందకు వస్తారు, వేరే సెంట్రల్లోకి తీసుకుంటే ఓసీ కిందకు వస్తారు. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్.
సో ఇలాగా ఈ విధంగా కొంతమందికి ఇబ్బంది అవుతా ఉంది. ఇదంతా కూడా ఖచ్చితంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% రిజర్వేషను ఏంటి? అంటే వాళ్ళకిచ్చే ప్రివిలేజెస్ ఏమున్నాయి? ఇస్తున్నారా? అంటే ఈ మిగతా రిజర్వేషన్‌కి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకి ఏవైతే ప్రివిలేజెస్ ఇస్తున్నారో అవన్నీ గూడా ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తున్నారా లేదా? అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి కూడా చాలామంది ఈ సర్టిఫికేట్‌ని మిస్‌యూజ్ చేస్తా ఉన్నారు. రీసెంట్ డేస్‌లో కూడా చూసుకుంటే కొంతమంది ఒక పర్సన్ ఎస్పెషల్లీ పేరు అప్రస్తుతం, ఎందుకంటే వాళ్ళు కావాలని చేసిందని నేను అనుకోను. సో 8,00,000 అయితే వాళ్ళకి తెలియక ఏదో లోన్ కోసం 8,30,000 అని చెప్పి ఏపించుకున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేస్తే వాళ్ళ మీద ఇప్పుడు సర్వీస్ అలొకేషన్ జరగకుండా వాళ్ళ మీద క్రిమినల్ దానికి సంబంధించిన కేసులు కూడా నమోదయ్యి వాళ్ళ కేసులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కోర్టులో. అంటే ర్యాంక్ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు, అంటే ఎవరైనా కానీ ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఫస్ట్ పాయింట్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే నడుస్తూ ఉందో దానికి సంబంధించి వాళ్ళ హక్కుల కోసం అంటే 10% రిజర్వేషన్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. దీంతో పాటు ఖచ్చితంగా అటెంప్ట్స్ పెంచాలి. ఎందుకంటే మేము డబ్బులు ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఈ కోచింగ్ అని అంటే సెల్ఫ్ స్టడీ కానీ లేకపోతే రకరకాలు కానీ కొంతమంది చదవడం కూడా లేట్గా స్టార్ట్ చేస్తారు. 6 ఇయర్స్కి 7 ఇయర్స్కి కూడా వాళ్ళ స్టడీ అనేది మొదలు పెడతారు. సో డెఫినెట్లీ వాళ్ళు డిగ్రీ బీటెక్ అయిపోయేసరికి వాళ్ళ ఏజ్ అనేది 23, 24 వస్తుంది. అది కొంతమంది 25 కూడా వాళ్ళు పాస్ అవుట్ అవుతుండొచ్చు. సో మధ్యలో గ్యాప్, లేకపోతే ఇంకొంతమంది మధ్యలో స్టడీకి గ్యాప్ తీసుకొని కొన్ని రోజులు పని చేసి మళ్ళీ చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా న్యాయం జరగాలి. మిగతా ఏదైతే రిజర్వేషన్లో భాగంగా ఏదైతే ప్రివిలేజెస్ ఇస్తున్నారో దీనికి కూడా అలాగే ఇవ్వాలి అనేది ప్రజెంట్ వీళ్ళ యొక్క వాదన. అండ్ దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే ఈ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో ఫస్ట్ పాయింట్ ఇది మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి దీన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఈడబ్ల్యూఎస్ కింద కానీ లేకపోతే వేరే ఏ సర్టిఫికేట్ సంబంధించిన ఏ సర్టిఫికేట్స్ అయినా కానీ మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కరెక్ట్గా అప్లై చేయండి. లేకపోతే చిన్న తప్పిదాలు తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ర్యాంక్ వచ్చినా కానీ ఈ ఈడబ్ల్యూఎస్లో సర్టిఫికేట్లో లోపాల వలన క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొంటా ఉన్నారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనం అందరం నేను కూడా నా సైడ్ నుంచి నేనేమంటున్నానంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎగ్జామ్ లేకపోతే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళ ప్రివిలేజ్ కోసం పోరాడుతూ ఉన్నారో డెఫినెట్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా మీరు దీని గురించి ఆలోచించాలి. మీ వంతు కూడా ఇది మీ ఒపీనియన్ ఏంటి, అంటే ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇది డెఫినెట్లీ ఈ ఎంపీ హైకోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ కౌంటర్ దాఖలు చేస్తాము అని చెప్పి అపోనెంట్స్ అయితే అంటా ఉన్నారు. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అండ్ ఈ మొత్తం స్టోరీ అంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నా లేకపోతే అటెంప్ట్స్ చూసుకున్నా అది యూపీఎస్సీ ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే డెఫినెట్లీ నాట్ అని చెప్పాలి. యూపీఎస్సీ అనేది అటానమస్ బాడీ, డెఫినెట్లీ ఇండిపెండెంట్గా ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ లేకుండా ఎలాంటి గవర్నమెంట్తో సంబంధం లేకుండా అదైతే వర్క్ చేస్తూ ఉంటుంది. సో యూపీఎస్సీ బోర్డ్ అనేది డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉండదు, డెఫినెట్లీ 100% ఇంపాక్ట్ ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్లీ అటానమస్ బోర్డ్ యూపీఎస్సీ బోర్డ్ అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. ఏదైతే బ్యూరోక్రాట్స్ని వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకున్న ఈ సంస్థ అనేది డెఫినెట్లీ ఇండిపెండెంట్. డెఫినెట్లీ ఈ ఎగ్జామ్కి అయితే ఇంపాక్ట్ ఉండదు. దాని గురించి అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించి ప్రజెంట్ అయితే కేసు నడుస్తూ ఉంది. అండ్ మా ఎంపీ కోర్టులో దీనికోసం ఎవరైతే కష్టపడుతున్నారో చాలా మంచి కాజ్ కోసం కష్టపడుతున్నారు. అండ్ డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. అండ్ డెఫినెట్లీ గవర్నమెంట్ కూడా దీన్ని సానుకూలంగా స్పందించి వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. సో ఏదైతే రిజర్వేషన్ ప్రకారం మనం చేస్తూ ఉన్నామో అది ఖచ్చితంగా చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఎక్కువ మందిగా ఇది పాస్ అయితే డెఫినెట్లీ ఇంకా ఈ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేదానికి, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి దాన్ని క్రాక్ చేసి మన దేశానికి సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్గా యాన్యువల్ రిపోర్ట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక పోస్ట్కి 5,000 మంది మాత్రమే అప్లై చేస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ లెస్ కంపారిటివ్లీ. బీసీ ఎస్సీ ఎస్టీలు అప్రాక్సిమేట్లీ 9,000 నుంచి 15,000 వరకు వరుసగా ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది మనందరం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one stop solution for all job related courses. Thank you.